చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. అది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక సాధారణమైన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నివసించే గృహిణి పేరు సీత. సీత పెద్ద చదువులు చదువుకోలేదు, పెద్ద సంపద కూడా లేదు. కానీ ఆమె గుండెలో ఉన్నది ఒకటే ఒక సంపద, అదే అచంచలమైన భక్తి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేచేది సీత. ముందుగా ఇల్లు శుభ్రం చేసి, తర్వాత వంటగది, ఇలా అన్ని కూడా శుభ్రం చేసి స్నానాది కార్యాలు పూర్తి చేసుకొని దేవుడి పటం ముందు కూర్చునేది. తమ ఇంట్లో ఉన్న చిన్న పూజా మందిరంలో దేవుడి ముందు నిశ్శబ్దంగా కూర్చునేది. పెద్దగా మంత్రాలు రావు, పెద్ద పూజా విధానాలు కూడా తెలియవు సీతకి. కానీ ఆమె నోట్లో ఒకే ఒక మంత్రము, ఆ నామ మంత్రమే నారాయణ నారాయణ అని. తర్వాత ఎప్పటిలాగానే సీత వంట చేస్తూ ఉంది. పాత్రలో కూర ఉడుకుతోంది. ఆమె మనసులో ఒకే ఒక ఆలోచన, ఈ అన్నము మొదటి ముద్ద నారాయణుడికే అని. అదే సమయంలో ఆ గ్రామంలోకి ఒక వృద్ధుడు వచ్చాడు. చిరిగిన బట్టలు, చేతిలో ఒక చిన్న సంచి, కళ్ళలో అలసట. ఇంటింటికి తిరుగుతూ అడిగాడు, అమ్మ ఒక ముద్ద అన్నం దొరుకుతుందా అంటూ. చాలా మంది తలుపులు మూసేశారు. కొంతమంది అయితే ఇప్పుడు సమయం లేదు పో అంటూ వెళ్ళగొట్టారు. అన్ని ఇల్లు తిరుగుతూ చివరగా ఆ వృద్ధుడు సీత ఇంటి ముందు ఆగాడు. సీత అతన్ని చూసింది. ఏ ప్రశ్నలు అడగలేదు, ఏ విచారణ చేయలేదు. నేరుగా ఆ వృద్ధుణ్ణి లోపలికి పిలిచింది సీత. తాతయ్య ముందు కూర్చోండి, అన్నం సిద్ధంగా ఉంది అంటూ ఆమె ముందుగా దేవుడికి అర్పించాల్సిన ఆ అన్నాన్ని వృద్ధునికి ముందు పెట్టింది. వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. అమ్మా, దేవుడికి పెట్టే అన్నాన్ని నాకు ఇస్తున్నావా? సీత చిరునవ్వుతో అంది. మీ రూపంలో వచ్చిన ఆ దేవుడికే కదా ఇస్తున్నాను తాతయ్య అంది. ఆ మాట విన్న వెంటనే ఆ వృద్ధుడి ముఖంలో ఏదో మార్పు, కళ్ళలో వెలుగు, శరీరం చుట్టూ ఒక చిన్న కాంతి మెరిసింది. సీత కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె ముందు ఉన్నది వృద్ధుడు కాదు, సాక్షాత్తు ఆ నారాయణుడే. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రభు, నేనేమి అడగలేదు కదా అంది. నారాయణుడు మెల్లగా అన్నాడు, నీవు అడగలేదు కాబట్టి నేనే వచ్చాను సీత అని. భక్తి అంటూ నువ్వు చేసిన ఈ ఒక్క ముద్దే నన్ను ఇక్కడికి రప్పించింది. సీత కన్నీళ్లతో తలవాల్చి ప్రార్థించసాగింది. ఎదురుగా ఉన్న కాంతి మెల్లగా మాయమైంది. నారాయణుడు మాయమయ్యాడు. ఇంటిలో వాతావరణం మామూలుగానే ఉంది, కానీ ఆ ఇంట్లో శాంతి మాత్రం నిలిచిపోయింది. దేవుడు ఆలయాల్లో మాత్రమే ఉండడు. నిజమైన భక్తి ఉన్న ఇంటికి ఆయనే వచ్చి తలుపు తడతాడు. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.